పత్రిజీకి మరొకసారి 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 3కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ జనార్దన్ గారు. జనార్దన్ గారు వరంగల్ దగ్గర నుడిగొండ అనే విలేజ్ అయినప్పటికీ ఆయన పత్రిజీ ఆదేశానుసారం 2013లో ధ్యానంలోకి వచ్చారు. ఓంకారేశ్వర పిరమిడ్ కి మేనేజర్ గా వ్యవహరించారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు, పిరమిడ్లు నిర్మాణాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం పిఎంసిలో పనిచేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి జనార్దన్ గారు, స్వాగతం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే. ముందుగా పరమ పవిత్ర బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. అలాగే ఓ హాస్టల్ మాస్టర్లారా, ఓ ప్రకృతి మాత, శ్రీ భూదేవి తల్లి, లోకమాత, జగన్మాత, నన్ను కన్న తల్లిదండ్రులారా, శ్రీ సూర్య చంద్రాదులారా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు పరమాణువుకు మీ అందరి పాద పద్మాలపై శిరస్సు వంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి యొక్క కృప, అనుగ్రహం, కటాక్షం వల్లే నేను మన దైవం, నిరాకారుడు, నిర్గుణుడు, మూల చైతన్యం ఉన్నటువంటి పత్రిజీ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతా మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అందులో ఈ సెషన్లో పాల్గొన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నేను శిరస్సు వంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. నా పేరు జనార్దన్ అండి. మాది నిడిగొండ గ్రామం, రఘునాథ్పల్లి మండలం, జనగాం జిల్లా. నాది చిన్నప్పటి నుంచి ఏ విషయంలో కానీ 10 మందితో కలవకపోవడం, ఎప్పుడు ఒంటరితనం ఉండేది నాకు. అందులో నాకు 15-16 సంవత్సరాల నుంచి నేను దైవభక్తి అన్నది, దీపం పుట్టియడం, దేవుని మొక్కడం అన్నది నాకు అలవాటు అయిపోయింది. అది ఎలా అయిందో కూడా నాకు తెలియదు. సో ఇటువంటి తరుణంలో నేను అలా చదువుకొని నాకు దొరికిన ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులకు సేవ చేసినటువంటి మేము నలుగురు అన్నదమ్ములో నేను 3వ వాడిని. ఆ తల్లిదండ్రుల సేవ కూడా నాకు దొరికింది. అది నేను ఒక అద్భుతంగా ఆనందపడతాను. తర్వాత ఆ నుంచి నా ప్రయాణం జరుగుతున్న తరుణంలో మా చిన్నతనంలో, ఎందుకంటే కొంచెం ఇలా పెట్టుకోండి సార్, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకేనా మేడం? ఎస్ సార్. ఓకేనా మేడం? ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇటువంటి తరుణంలో నాది జరుగుతుంది నా ప్రయాణం. సో ఎందుకంటే మా అమ్మ, రెండో అమ్మ, మా సొంత తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆ విజన్ చూశాను, ఎలా కాల్చారు ఏం కథ అన్నది. అంతవరకు తర్వాత మా రెండో అమ్మ వచ్చింది. ఆ రెండో అమ్మతో మేము ప్రయాణం జరిపాము, మా నాన్నగారితో. అయితే మనకు సహజంగా ఈ పండుగలు వస్తుంటాయి కదా, సంక్రాంతి, దసరా వచ్చినప్పుడు మా అమ్మ తిట్టేది, నలుగురు ముండ కొడుకులు ఉన్నారు, ఒక్కడు కొయ్యాడు, నేనే కొయ్యాలి అని కోడిని కోసేటప్పుడు. సో తను ఏం చేసేదంటే, నేను కాళ్ళు చేతులు పట్టుకునేవాడిని, మా అమ్మ తలకాయ పట్టుకొని ఆ కోడిని కోసినప్పుడు నా ప్రాణం వెళ్ళిపోతున్నట్టు అనిపించేది. అసలు కోడిదా ప్రాణం పోయేది, నాదా అన్నటువంటి స్థితిలో నాకు ఆ అనుభూతి కలిగేది. అక్కడ కోస్తుంటే ఇంక అయిపోతుంది, నా ప్రాణం పోతున్నట్టే అనిపించేది. సో అటువంటి తరుణంలో నుంచి నేను
నాన్ వెజ్ విపరీతంగా తిన్నానండి. మా బంధువుల్లో కానీ ఎవరు తినలేదు. మాకేందంటే తెలంగాణలో మెయిన్ ఏంటంటే సంక్రాంతి దసరా కంటే కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేసేవాళ్ళం మేము అందరం కూర్చొని, నేను ఒక పెగ్గు తాగితే వాళ్ళంతా పెగ్గులు ఎక్కువ వేసేవాళ్ళు. నేను మటన్ చికెన్ ఎక్కువ తినేవాడిని. ఉడతను తిన్నాను, పావురం తిన్నాను, అడవి పందిని తిన్నాను, మరి అన్నిటినీ తిన్నాను నేను. ఎందుకంటే అప్పటికి మనకు అవగాహన లేదు కాబట్టి ఇది మా నాన్ వెజ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆఖరికి రాత్రి ఏమి లేకుంటే కూడా నేను కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. సో అటువంటి జరుగుతున్నటువంటి తరుణంలో నా ప్రయాణం జరుగుతుంది. సో నాకు షిరిడి సాయిబాబా అంటే మహా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇంక అంత పిచ్చి. మీకు హిందీలో ఒక సీరియల్ చేశారు అన్నదమ్ములు సాగర్ గారు అని. హిందీలో అద్భుతమైన సీరియల్ 2000 తర్వాత అద్భుతమైన సీరియల్ అండి అది. అంటే ఆ షిరిడి సాయిబాబా సీరియల్ చూస్తుంటే నిజంగా సాయిబాబా వచ్చాడన్నటువంటి అనుభూతి కలిగింది. ఆ సీరియల్ చూసినప్పుడు ఎవరన్నా వస్తే నాకు చికాకేసేది. ఎందుకంటే వీళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు అన్నటువంటి అంత పిచ్చి ఉండేది షిరిడి సాయిబాబా అంటే. సో ఆ తరుణంలో నేను జరుగుతున్నటువంటిలో ఇటువంటి దైవ కార్యాలు ఏవైనా పూజలు చేయడము, తర్వాత ఉపవాసాలు ఉండడం, తర్వాత ఏదన్నా ప్రోగ్రామ్స్ అంటే గుళ్ళో ఏదన్నా 3 చుట్లు తిప్పుతారు, ఏది భగవంతుని ఎత్తుకొని, అలాంటి అన్నిట్లో కార్యక్రమంలో నేను ఎన్నో ఇట్లో పాల్గొని అది అంటే దైవభక్తి అనేది మహా పిచ్చి ఉండేది నాకు. తర్వాత శివరాత్రికి ఉపవాసాలు ఉంటారు, జాగారం చేస్తుండేవాళ్ళం, అది కూడా బాగా చేసేవాళ్ళం. సార్ సో మిమ్మల్ని మళ్ళా డిస్టర్బ్ చేస్తున్నాం. మైక్ కొంచెం దూరం పెట్టండి సార్, డిస్టర్బెన్స్ గా వస్తుంది. ఇప్పుడు ఉందా? ఓకేనా? మామూలుగా వదిలేసి మాట్లాడండి. బాగా ఇప్పుడు క్లియరా? ఇప్పుడు క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే అండి. సో అటువంటి కెమెరా కూడా పక్కకి జరుపుకుంటే మీ ఫేస్ ఇంకా క్లియర్ ఉంటుంది. ఓకే, లేదు ఇట్లా చూడండి మేడం. ఇందాకట్లాగా ఓకే సార్, మోహన్ లైటింగ్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఓకే. కాకపోతే కొంచెం పైకి ఉంటే ఇంకా స్ట్రైట్ గా బాగుంటుంది, నేను కనిపించినట్టు కనిపిస్తారు మీరు. ఓకేనా ఇప్పుడు? ఓకే అండి, వాయిస్ క్లియర్. ఇంకా ఎప్పుడు మాట్లాడు. క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు క్లియర్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. ఇటువంటి సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా గారు అంటే నాకు అంత పిచ్చి ఉండేది. అలాంటిది ఉపవాసాలు, వ్రతాలు ఎన్నో చేసి జరగడం జరిగింది. నాకు చిన్నప్పుడే ఒక మహానుభావుడు కలిశాడు, ఒక యోగి. అంటే అతను మాకు మా నిడిగొండ గ్రామం నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉండేది, గోవర్ధనగిరి అని. ఆ గోవర్ధనగిరిలో ఇతను ఆ తాంబూర తీసుకొని పాటలు పాడు. ఒకరోజు వెళ్ళాను ఆయన దగ్గరికి నైట్. ఆ రాత్రంతా భజన చేస్తుంటూ పాడుకుంటున్నాడు. ఆయన కింద ఉన్నటువంటి కొలంలో పులి వచ్చి మంచినీళ్ళు తాగిపోతుంది. ఆ సౌండ్ కూడా విన్నాను నేను. సో చెప్పాడు, ఆ రోజు పులి వచ్చి తాగుతుంది మంచినీళ్ళు. సో అప్పటికి మనకి ఇంకా ఏం తెలియదు. సో ఆ మహానుభావుడికి మరి నాకెట్లా పరిచయం ఏందో ఏం కదో తెలియదు. సో ఆ విధంగా నాకు పరిచయం జరగడం, ఆయన దగ్గరికి నేను పోవడం, నైట్ అంతా ఉండడం, భజన చేస్తుంటే కూర్చోవడం. అంటే మనకు మెడిటేషన్ అన్నది తెలియదు కదా, ఏమనుకునే వాళ్ళం రామ 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 అనేటువంటి స్థితిలో మనం అప్పుడు ఉన్నాం కాబట్టి అతనితోటి పరిచయం అయింది. పరిచయం అయితే మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి కొన్ని విషయాలు కూడా చెప్పాడు. మా ఫాదర్ ఆశ్చర్యపోయాడు. మేము గౌడ్స్, యాక్చువల్గా మా కులం గౌడ్స్. మా ఫాదర్ తాడి చెట్లు ఎక్కేవాడు. సో ఎక్కుతుంటే ఈ తాడు ఇంట్లో వస్తుంది, ఈ తాడు ఇంత ఇస్తుంది, ఈ తాడు ఇలా ఉంది, ఈ తాడు ఇలా అని చెప్తుంటే మా ఫాదర్ స్టన్ అయిపోయాడు. అసలు ఎంత క్లియర్గా చెప్పగలుగుతున్నాడు ఆయన. సో ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోయాం. జరిగిన తర్వాత ఒకరోజు మా ఫాదర్కు నేను ఇంటర్ అయిపోయిన తర్వాత చిన్న గొడవ వస్తే నేను ఆ గోవర్ధనగిరి గుట్టకి వెళ్ళాను. అప్పటికి ఆయన బాడీ వెకేట్ చేశాడు. కానీ ఆయన పోతూ నాకు ఒక హాఫ్ బాటిల్లో ఏమి ఇచ్చాడో తెలియదు, ఆవు మూత్రంలో ఏదో చెట్లు కల్పించాడండి. అది
ఇది తాగు, డైలీ ఒక కప్పు చొప్పున పొద్దున్నే తాగమని నాకు తయారు చేసి ఇచ్చాడు. అది తాగడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఇచ్చినటువంటి మందని తర్వాత తెలిసింది నాకు. మహానుభావుడు తయారు చేసి ఇచ్చాడు. సో అది నేను వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఫాదర్ తోటి గొడవై నేను ఆ గోవర్ధనగిరి టెంపుల్లో పోయి కూర్చొని మొత్తం బట్టలన్నీ వేసేసి ఒక కడ్రాయి మీద కూర్చొని ఆ గుహలో ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన గుహలో ఆడ కూర్చొని రామ 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 అనుకుంటూ నేను కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత తెల్లారింది. మళ్ళీ ఎందుకో నా మనసు ఒప్పుకోక మళ్ళీ నేను బట్టలు వేసుకొని మళ్ళీ మా ఇంటికి రావడం జరిగింది. అంటే అప్పుడు మనకు తపస్సు అన్నది తెలియదు, ధ్యానం అన్నది తెలియదు. అప్పుడు ఎంతసేపు రామ రామ, ఎందుకంటే మనం రామాయణంలో విన్నాం. వాల్మీకి రాసినటువంటిది మరి ఆయన ఏం చేశారు, భగవంతుడు వచ్చేసి మీరు ఆ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని దోపిడీ చేసి తీసుకొచ్చి పెడతాను, ఆయన బాగానే ఉంది, మరి వాళ్ళు నీ పాపం ఏమైనా పంచుకుంటారా అని అడిగినప్పుడు మాకు సంబంధం లేదండి, భార్యగా నీవు ధర్మం నీ ధర్మం నువ్వు చేయాలి, కొడుకులుగా నువ్వు కన్నావు కాబట్టి మాకు నీ ధర్మం చేయాలి, మాకు ఆ పాపంతో సంబంధం లేదన్నప్పుడు ఆయన పోయి మహానుభావుడు మరి వాల్మీకి మరి రామాయణాన్ని రాసేశాడు. సో అటువంటి స్థితిలో నేను అడిగి ఉండి మళ్ళీ బయటికి రావడం జరిగింది. సో బయటికి వచ్చేసి మళ్ళీ యథావిధిగా మామూలుగా రొటేషన్ జరుగుతూ ఉంది. నేను సంగీ గ్రూప్ అని రామోజీ ఫిలిం సిటీ పక్కన ఒక 21 సంవత్సరం నేను అందులో డ్యూటీ చేశాను. చేసిన తర్వాత నాది ఎక్కువ భక్తి ప్రయాణంలో ఉంటుంటుంది. ఉన్నటువంటి తరుణంలో ఒకరోజు మా ఫాదర్ బాడీ వేకేట్ చేయడం జరిగింది. సో బాడీ వేకేట్ చేస్తే మేము అందరం మా ఊరికి వెళ్ళాము. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఎవరు చనిపోయినా వేడుపు విపరీతంగా వచ్చేది. అంతకుముందు మా వదిన చనిపోయేది, విపరీతంగా వేడిచేవాడిని. సో మా ఫాదర్ చనిపోయిన మేము వెళ్ళి ఆ వ్యాన్ నుంచి దిగుతుంటే ఇంటి దగ్గర నాకు విపరీతమైనటువంటి నవ్వు వస్తుందండి. విపరీతమైన లోపలి నుంచి, అసలు ఏంటి నాకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది, నేను నవ్వుతున్నా ఏంది, నాకు లోపలి నుంచి నవ్వు ఎందుకు వస్తుంది అని నాకు ఆపుకోలేకపోతున్నాను. బయటకు తన్నుకు వస్తుంది, బయటికి ఏడుపు వస్తలేదు, తన్నుకు వస్తుంది. విపరీతమైన ఆనందం ఏందో నాకు అర్థం లేదు, నవ్వుతూ వస్తుంది, ఇదేంది అని నేను మదనపడ్డాను. మదనపడ్డిన తర్వాత ఆఖరికి చాలా మంది మా బంధువులు వాళ్ళు, మా అత్తారు వాళ్ళు కూడా ఏంటి మీ ఫాదర్ చనిపోతే ఏడో అది ఇది నన్ను కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. మరి ఎందుకో నాకు అర్థం కాదు, అంతవరకు చిన్న ఇన్సిడెంట్ అయినా నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, కానీ మా ఫాదర్ చనిపోయినప్పుడు విపరీతమైన నవ్వు వస్తుంది. సో అప్పటికి మనకు తెలియదు, ఆ తెలియని మైకంలో నాకు అప్పటికి ఆ సిగ్నల్ చూపించింది. సో అయిపోయింది, అంత అయిపోయినాక అందరు నన్ను తూర్పాల పట్టేశారు అంత, ఏంటి ఫాదర్ చచ్చిపోతే నువ్వు ఏడో అని. సో అది జరిగిపోయిన తర్వాత నేను రామోజీ ఫిలిం సిటీ పక్కన సంఘీ గ్రూప్లో డ్యూటీ చేస్తున్నటువంటి తరుణంలో నేను షిరిడి సాయిబాబా టెంపుల్ మాకు దగ్గరనే ఉండేది. అక్కడ మేము ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడికి బాగా వెళ్ళేవాళ్ళం. సో ఇంకోటి, ఎక్కడన్నా ఏదైనా జరిగినప్పుడు ఏదైనా మన తోచినంత ఏదోటి చేయాలన్నటువంటి ఆతృత నాకు ఎక్కువ ఉండేది. సో అటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి నా తరుణంలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది సంఖ్యలో. మా జిఎం గారు సోమశేఖర్ గారు జనరల్ మేనేజర్, ఆయన నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అంత ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరి మధ్య, అలాంటి ఫ్రెండ్షిప్ ఉండేది. సో అలాంటి ఫ్రెండ్షిప్లో మేము ఎప్పుడు పోయినా అతని దగ్గరికి నేను చెప్పేది ఏంటంటే, సార్ మన దగ్గర చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైనటువంటి బాగా చేస్తున్నారు, వాళ్ళని మనం కాపాడుకోవాలి, వాళ్ళని వదలకూడదు. ఎందుకంటే ఆ విధేయత ప్లస్ వాళ్ళు చేసేటువంటి వర్క్ మనస్ఫూర్తిగా చేస్తున్నారు, కాబట్టి వీళ్ళని మనం ఎలాంటి పరిస్థితుల్లో వదలకూడదని ప్రతిసారి నేను జిఎం చెప్పే విషయం ఇదే. చాలా మంది అనుకునే వాళ్ళు ఏంటంటే, ఇతను జిఎంతో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, మన మీద ఏం చెప్తున్నాడో, మన మీద ఎందుకంటే చాలా మంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పొజిషన్ అలా ఉంది నాకు, మా ఇద్దరి మధ్యన ఆ సంబంధం అట్లా ఉంది. కాబట్టి నేనేనాడు కూడా ఎవరి గురించి నేను కామెంట్ చేయడం కానీ ఎవరి మీద నేను చాడీలు చెప్పడం కానీ జరగలేదు. సో చేసిందల్లా ఏంటంటే నేను చెప్పేది అదే, మన దగ్గర ఉన్నట్టు వాళ్ళ వల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళని వదలవద్దు, అద్భుతమైన వర్కర్స్,
కాబట్టి ఇదే విషయాన్ని నేను పదే 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 చెప్పేవాడినండి. ఇంకా వేరే విషయం రాదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేశాను అనుకోండి, వాళ్ళని అక్కడికక్కడికి మందలియడం, దాన్ని క్లియర్ చేసేయడం. దాన్ని మోయపోయేది. చాలా మంది మోస్తుంటారు. ఎందుకంటే ఒక జీఎం తోటి చెప్తే నాకు ఏం కిరీటం వస్తుందో, నాకు ఏది అవుతుందో అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ నా దృష్టిలో అది ఒక ఘోరమైన స్థితి ఏంటంటే అది నీచాతి నీచమైనది. మా ఎండి రవిశంకర్ గారు ఆయన దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ పోయి చెప్పి ఫలానా వ్యక్తి ఇది అంటే ఫస్ట్ తనకు అకౌంట్ సెటిల్ చేసి పంపించేవాడు. అసలు ఆశ్చర్యం అనిపించేది నాకు. ఎందుకంటే పని చేసేవాడు కామెంట్ చేయడు ఎవరి మీద, తను చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే పోయి కామెంట్ చేసి ఫలానా వ్యక్తి ఇట్లా అని అంటే ఫస్ట్ అకౌంట్ సెటిల్ చేసి పంపించేవాడు. నిజంగా వండర్ అనిపించేదండి నాకు. అంటే ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి పోయి ఏదన్నా వేరే వ్యక్తి మీద సాడీలు చెప్పడము, కామెంట్ చేయడము, ఇవన్నీ చెప్పడం అంటే భయపడేవాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ అది. ఫస్ట్ ఇతనికి అకౌంట్ సెటిల్ చేసి పంపించన్నమాట. సో అలాంటి సంస్థలో నేను చేసుకుంటూ నడుస్తూ వస్తుంటే ఒకరోజు ఒక రాత్రి 12:30 గంటలకు 1 గంట ఎమర్జెన్సీ ఉంది మాకు. ఆ బాక్సెస్ పంపించారు. నేను చేసేది ఇన్సులేషన్, మీకు సెల్లో టేప్ అని వింటారు, పెద్దది 2 ఇంచ్ బ్రౌన్ కలర్, వైట్ కలర్. తర్వాత ఇన్సులేషన్ టేప్. ఇన్సులేషన్ టేప్ అంటే మన ఎలక్ట్రికల్ వైర్లకు ఏదైనా జాయింట్ చేసినప్పుడు మనం ఆ వైర్ టైప్ దొరుకుతుంటుంది. మిరాకిల్ బ్రాండ్ మాది, నేను సంఖ్యలో చేసి. సో ఆ రోజు రాత్రి 12:30 గంటలకు 5,000 బాక్సులు వచ్చాయి బండిలో. తెల్లారి ఎమర్జెన్సీ కొన్ని పంపించాలి, బాగా కార్టూన్స్ డిస్పాచ్ చేసేది కాబట్టి రాత్రి పంపించారు. ఆ వచ్చినప్పుడు బండి కూడా నేను పర్సనల్ గా నేను వెళ్ళి నేను అన్లోడ్ చేసి నేను కౌంట్ చేసి వచ్చాను. సో వేరే మన వర్కర్స్, మన హెల్పర్స్, మన కింద అసిస్టెంట్స్ ఎవరన్నా పోయి పాప నిద్ర మబ్బులో వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేశారో ఏం కదా అని ఆలోచించే వాళ్ళం కదా. కానీ నేను పర్సనల్ గా వెళ్ళి నేను కౌంట్ చేసి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత తెల్లారి జిఎం గారు వచ్చారు. సెకండ్ డేనో థర్డ్ డేనో సెకండ్ డే జనార్దన్ ఎన్ని వచ్చాయి నిన్న అంటే 5,000 బాక్సులు వచ్చేసారు. 5,000 డివైడెడ్ బై 18 కొడితే ఎన్ని వస్తాయి? ఇన్ని కార్టూన్లు రావాలి కదా. మరి ఇన్ని కార్టూన్లు రాలేదు ఎందుకు అని అడగడం జరిగింది. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరిగింది? నేను పర్సనల్ గా నేను వెళ్ళి కౌంట్ చేసిన పరిస్థితి. ఒక్కొక్క బండల్లో 50 నంబర్స్ ఉంటాయి. నేను ఆ 50 బండల్స్ కూడా కొన్ని ఒక 3-4 కూడా 50 ఉన్నాయా లేవా, తక్కువ ఉన్నాయా నేను అది కూడా కౌంట్ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది అన్నది నాకు ఇంకా మైండ్లో కూర్చుండిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అంటే మేడం, స్టోర్స్ కు పార్టీకి కొన్ని లింక్స్ ఉంటాయి, జరుగుతుంటాయి. చాలా మంది నేను చూశాను. వీళ్ళు ఏంటంటే కుమ్మక్కకి పోతారు. ఇది పార్టీ తోటి స్టోర్ వాళ్ళు సప్లై తోటి కుమ్మక్కపై డబ్బులు తీసుకొని కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మనకు అలాంటిది ఏం లేదే. నేను కౌంట్ చేశాను, నేను చేసి దించాను. ఇది ఎలా జరిగింది అన్నది అంటే అంతమందిలో నన్ను ఒక దొంగగా అంటే నేనేదో ఫ్రాడ్ చేసినట్టు అన్నట్టు నాకు అక్కడ ఫీల్ అయిపోయాను. నేను అంతమందిలో నేను ఇది మైండ్లో కూర్చొని నాకు 1 month నిద్ర లేదు. అసలు ఏం జరిగింది, నేను కదా కౌంట్ చేసింది ఏం జరిగింది అనేది ఆ బాధతో నేను రాత్రులు నిద్ర లేక టెన్షన్స్ తోటి చాలా ఇబ్బంది పడ్డాను. సో ఒక 45 days తర్వాత నేను స్టోర్లో రాసుకుంటూ కూర్చున్న తరుణంలో ఏ డ్రైవర్ అయితే ఈ డిస్పాచ్ మెటీరియల్ తీసుకొని సప్లై చేస్తాడు పార్టీలకు, ఆ డ్రైవర్ వచ్చి నా ముందు కూర్చొని ఏడుస్తుంటే ఏమైంది తుకారాం అని అడిగాను నేను. లేదు సార్, ఇక్కడ ఘోరం జరుగుతుంది. మీ సంఘీవాల సంగతి మీకు తెలుసు కదా. ఒక 10 రూపాయల గురించి తీసుకెళ్తే వాడి ఇంటి ఆస్తినంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మరి నా పరిస్థితి ఏంటి? రేపు కాక నాకు బయట దొరికితే ఈయన చేతులు ఎత్తేస్తాడు జిఎం, నన్ను తీసుకుపోయి లోపటేస్తారు. అదొక రికార్డు సంఘీలో, కాంటర్ రూమ్లో వేసి కొట్టేవాళ్ళు అన్నటువంటి. సో అలాంటి పరిస్థితి నుంచి నేను ఏం చేయాలి సార్ అని ఏడుస్తూ మొత్తం వివరణ చెప్పుకొచ్చాడు సార్ డ్రైవర్. ఎలా దీంట్లో 4 కలిశారు. సెంట్రల్ ఎక్సైజ్ పర్సన్, ప్యాకింగ్ పర్సన్, జిఎం, లోడింగ్ చేసే వ్యక్తి, ఈ 4 కలిశారు. ఈ 4కి తెలుసు ఎక్కడికి ఏమవుతుంది. యాక్చువల్గా మనం సెంట్రల్ ఎక్సైజ్ గేట్ పాస్ లో
బయటికి పంపించాలంటే సెంట్రల్ ఎక్సైజ్ రికార్డ్ లో ఏదైతే నంబర్ చేస్తామో ఆ నంబర్ టిక్ కొట్టి మనం లోడ్ చేస్తాం. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ప్రకారం పోవాల్సింది ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారు, ఏ పార్టీకి ఏవైతే పంపాలనో వితౌట్ అన్నోన్ నంబర్, వితౌట్ నంబర్స్ ఒక్కొక్క సైడ్ పెడతారు. సో సైడ్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఈ లోడింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఆయన వస్తాడు, సెక్యూరిటీ అబ్బాయి లోడ్ చేసుకుంటాడు. లోడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే, నువ్వు పోయి సెంట్రల్ ఎక్సైజ్ రూమ్ లో కూర్చొని అక్కడ నువ్వు కౌంట్ చేసుకో కరెక్ట్ వచ్చినాయా లేదా అని చెప్పేసి ఈ అబ్బాయిని పంపిస్తారు. ఈ అబ్బాయి, ఈ సెక్యూరిటీ అబ్బాయి వెళ్ళిపోగానే ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో లోడ్ చేసే అబ్బాయి టకా 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 ఈ కార్టూన్స్ వేసేస్తాడు. సో కార్టూన్ వేసిన తర్వాత ఇవి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ చెక్ చేయలేదు, గేట్లో చెక్ చేయకుండా వెళ్ళిపోయేది. గేట్లో చెక్ చేసినట్టుంటే మీకు క్లియర్గా బయటకు వచ్చేసేది. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఆ డిస్పాచ్ చేసేటప్పుడు డ్రైవర్ కూడా ఉంటాడు, ఏ కార్టూన్ ఏ నంబర్ అని ఇవ్వాలి. కానీ ఇక్కడ వితౌట్ నంబర్స్ ఇవి వచ్చాయి కదా కార్టూన్స్, మరి ఇవి ఎవరిది అని అడగడం జరుగుతుంటే ఈ డ్రైవర్కి అర్థం అవుతుంది, లేదండి ఇవి మాయే అని చెప్పేసి ఇది తర్వాత డ్రైవర్ పూర్తిగా అవగాహన వచ్చింది. సో ఇలా జరుగుతుంది అని పూర్తి వివరణ నాకు తను డ్రైవర్ చెప్పడం జరిగింది. ఆ డ్రైవర్ చెప్పిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం క్షుణ్ణంగా ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది మొత్తం నేను సేకరించానండి. అసలు ఎవరికి లింక్ ఉంది, ఎలా జరుగుతుంది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది. సో ఆల్రెడీ జిఎం అతనితోటి పార్టీతో కుమ్మక్క అయిపోయాడు. జరుగుతుంది ఏ వారం అంతా. దీంట్లో వీళ్ళు నలుగురు వాటాలు, నలుగురు అంటే ముగ్గురి కాంట్రాక్టర్ ఉండదు. సో ఇది జరుగుతున్న తరుణంలో నాకు మొత్తం వివరణ తెలిసిన తర్వాత నేను అతన్ని క్యాబిన్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగితే నోరెళ్ళ పెట్టి చూశాడు. మొత్తం ఏం జరుగుతుందో క్షుణ్ణంగా చెప్పేశాను నేను. ఇలా జరుగుతుంది, నువ్వు ఇది పద్ధతి కాదు కదా, నన్ను బ్లేమ్ చేసావు నువ్వు అనవసరంగా, ఏంది అని నేను చాలా అంటే అప్పుడు నేను మెడిటేషన్ రాకముందుకు నా యొక్క పౌరుషం ఎలా ఉండదంటే, నేను ఎవరి జోలి వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా నా గురించి కానీ నా గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం నేను ఊకునేవాడిని కాదు మేడం. అతన్ని వీరికిగా వేరే లెవెల్లో వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ జీవితంలో జనార్దన్తో పెట్టుకోవద్దు అన్నటువంటి స్థితిలో వాళ్ళకు అలా నేను క్లాస్ వీకేవాడిని. సో అటువంటి తరుణంలో అది జరిగిన తర్వాత నేను ఇతన్ని మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత ఆయనకి ఏమైందంటే మొత్తం కంప్లీట్ ఇతనికి తెలిసిపోయింది, ఇతను ఇక్కడ ఉంటే కష్టం కాబట్టి ఇతన్ని బయటికి వెళ్ళగొట్టాలి అన్న ఆలోచనలో పడ్డాడు. సో మరి ఎంత ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ అంటే అంత ఫ్రెండ్స్, అంత క్లోజ్ అన్నమాట. ఇంకెవ్వరు లేరు నాకు, జిఎం నాకున్నటువంటి క్లోజ్నెస్, అంత క్లోజ్నెస్. సో అదేమైంది, ఒక పాముకు ముంగిసలాగా రోజు మాకు యుద్ధం జరగడం జరిగింది ప్లాంట్లో. జరుగుతున్న తరుణంలో అసలు నేను ఏది ఊహించుకోకుండా అసలు సడన్గా రిజైన్ చేసేసాను. ఎందుకంటే నేనున్న పొజిషను, నాకు కంపెనీ వెహికల్ ఇచ్చింది, ఒక అద్భుతమైన స్థితిలో ఉన్న మంచి శాలరీ. సో ఇటువంటి తరుణంలో పక్కన కంపెనీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏంటి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏంటి వీడు రిజైన్ చేసిపోతున్నాడు, మంచి పొజిషన్ కదా వీడిది అని అందరూ కామెంట్స్ కూడా చేశారు. అది నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మేడం. మా అమ్మాయి, రెండో అమ్మాయి ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసి, ఇవన్నీ నేను ఏదో ఆలోచించలేదు, అంతే టక్కున వచ్చింది, రిజైన్ చేశాను, పంపించేసిన తర్వాత నాకు ఎండి తోడు కూడా మంచి క్లోజ్నెస్ అండి అక్కడ. ఎందుకంటే ఎండి అంటే ఒక్కొక్కరు ఉచ్చబోసుకునేవాడు, ఆయన దగ్గర పోయి మాట్లాడాలన్న ధైర్యం ఉండే కదా ఎవరికి. అలాంటి ఎండి తోడు నేను డైరెక్ట్గా మాట్లాడేవాడు ఏదున్నా. సో అలాంటి లింక్స్లో మేము అది మెజిలండి అక్కడ అందులో. ఎందుకంటే జనార్దన్ అంటే ఒక ప్రతిబింబం ఆయనలో ఉంది ఎండి గారి. సో నేను ఎప్పుడైతే రిజైన్ చేసిన తర్వాత అది, ఎందుకంటే జిఎం ఏమనుకుంటూ ఇది ఒక పీడ పోయింది, మనకు పీడ కళ వచ్చేసింది, వీడు వెళ్ళిపోతే ఇక మనకు ఫ్రీ అన్నటువంటి దృష్టిలో ఈయన ఉన్నాడు. ఈ రిజైన్ లెటర్ తీసుకుపోయి ఎండి దగ్గర పెడితే, ఎందుకు వెళ్తున్నాడు, సీనియర్ కదా జనార్దన్, ఏ బేసిస్ ఎందుకు
అసలు ప్రాబ్లం ఏంది అని ఎండి అడిగాడు. కానీ ఇతను చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఈ విషయాలు తెలియదు సార్. అయితే ఇంతకు ముందు కూడా నేను రిజైన్ చేసే ముందు కూడా ఏమైందంటే మేడం, నాకు రెడ్ హ్యాండ్గా దొరుకుతాడు, పట్టియగలరు. ఆయన రెడ్ హ్యాండ్ కాదు, నేను గేట్లో పట్టియగలను. ఆయన ప్రూఫ్ తోటి నేను ఎండికి ఇవ్వాలనుకున్నాను. కానీ నా మనసు ఎందుకు అనిపించింది, ఈ కంపెనీ మనం ఎందుకు తొలగించుకోవడం? ఈ కంపెనీ ఏదైతుందో ఇది ప్రకృతి చూసుకుంటుంది, కాబట్టి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి మనకెందుకు ఇది, ఎవరి కర్మలు వాళ్ళంటే వాళ్ళు, కాబట్టి మనం దీంట్లో జోక్యం చేసుకోకుండా మనం తనకే వదిలిపెడతామని, అలా కూడా నేను వదిలిపెట్టడం జరిగింది. అన్ని రెడీ చేశాను, ఇంకా పట్టియడమే ఆలస్యం. కానీ నా మనసు ఏమన్నట్టు ఒప్పుకోలేదు. నువ్వు చేస్తుంది తప్పు, ఆ టైం వస్తే ఎవరు ఏం కావాలో అదవుతారు, కానీ నువ్వెందుకు రిస్క్ తీసుకుంటున్నావు మధ్యలో, నీకు అవసరం లేదు కదా అని నా మనసు చెప్పింది. చెప్తే నేను అది విత్డ్రా చేయడం జరిగింది. ఆ నుంచి నేను ఈ విషయంలో గొడవపడి నేను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమనుకుంటాం మనం, నా జీవితాన్ని నాశనం చేశాడు, నేను మంచి అద్భుతమైన స్థితిలో ఉన్నటువంటి నా పరిస్థితిని ఇంత గందరగోళం చేశాడని ఎన్నో తిట్టుకుంటాం కదండి. ఎందుకంటే మనం అప్పుడు ఒక అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానం గురించి తెలియదు. ఎందుకంటే ఎవరో నా జీవితాన్ని వేరే వాళ్ళు నాశనం చేస్తున్నారన్న అన్న ఆలోచనలో ఉంటున్నాం, కానీ ఎవరు తెచ్చుకునే వాళ్ళే అనుభవిస్తున్నారని మనకు తెలియదు. అప్పటికి అంత అజ్ఞానంలో ఉన్నాం. ఏది చేసినా ఫలానా వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేశాడు, ఫలానా వ్యక్తి నా జీవితంతో ఆడుకున్నాడని అనుకునే వాళ్ళం, కానీ ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకునేటువంటి స్థితి లేదని మనకు తెలియదు. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఎప్పుడు ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లనే అది వస్తేనే కదా. సో ఆ స్థితిలో ఏం చేసుకున్నాం, విపరీతంగా తిట్టుకున్నాం. నాకు ఒక బద్ధ శత్రువు అయిపోయాడు. అది చేసిన తర్వాత నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత చూసారా ప్రకృతి, అరే నీ పని అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకంటే పత్రి మహారాజుని చాలా మంది మన మాస్టర్స్ అడిగేవాళ్ళు, అక్కడ మీద అన్నారు, సార్ మేము మాయలో పడిపోతాం కదా, మరి భూమి మీద పోయినాక మాయలో పడిపోతే మమ్మల్ని నేను ఉన్నా కదా మిమ్మల్ని లేపడానికి అని అన్నాడు పత్రి మహారాజ్. ఎస్, అదే జరిగింది. ప్రకృతి అక్కడికి సరిపోయింది, నీ ఇక్కడికి ఈ కంపెనీలో నీ సరిపోయింది, నువ్వు బయటికి వెళ్ళు. సో ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఆయన తిట్టుకోవడం జరిగింది. అన్ని చేసిన తర్వాత నాకు డైరెక్ట్గా కర్తల్లో శ్రీనివాస్ గారు అని సెక్యూరిటీగా పనిచేస్తాడు, ఆయన పరిచయం అయ్యాడు. ఆయన ఆల్రెడీ అప్పటికి పత్రిజీ గారితో ధ్యానంలో కర్తలకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. సో ఆయన చూసారా ప్రకృతి ఎలా మనల్ని సహకరిస్తుంది. సో సరిగ్గా నేను అక్కడికి ఆయనతో కలవడం, నేను ఉమామహేష్ గారు మీకు తెలుసు, భిన్నంగా ఆలోచించాను. ఉమామహేష్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, మేమంతా అప్పుడు వెహికల్ మీద వెళ్ళేవాళ్ళం. సండే కానీ లేకపోతే 15 days ఒకసారి కానీ ఓంకారానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఓంకారాన్ని ఉమామహేష్ గారు టేకప్ చేశారు. ఎందుకంటే మనకు చెట్లు నాటడం కానీ పెద్ద ఎత్తున ఉమామహేష్ గారు టేకప్ చేశారు. ఆ టేకప్ చేసిన టైంలో నేను అక్కడ వాళ్ళతోటి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇవన్నీ తిరుక్కుంటూ వస్తే ఒకరోజు మనకు అక్కడ శ్రీలక్ష్మి గారు అనే పనిచేస్తుండే ఓంకారంలో. ఆ శ్రీలక్ష్మి గారు అన్నారు, ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తావా అని నన్ను అడిగారు. సో సరే మేము చేస్తాను మేడం, దానిది ఏముంది, అంత మహాభాగ్యం అని నేను చేయడం జరిగింది. సో నన్ను ఉమామేష్ గారు అబ్జర్వేషన్లో, అంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఏం కథ అని. సో ఆ అబ్జర్వేషన్లో ఒకరోజు నన్ను అడగకుండా డైరెక్ట్ ఉమామేష్ గారు శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది. ఆ శ్రీనివాస్ గారు, జనార్దన్ ఇట్లా ఉమామహేష్ గారు అడుగుతున్నారు, మీరు ఓంకారంలో ఉంటారని అడిగాడు. అడిగితే నేను ఆలోచించి చెప్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను అక్కడ ఒక 15 days తర్వాత డిసిషన్ తీసుకొని నేను అక్కడికి మేనేజర్గా అక్కడ ఓంకారంలో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఈ క్రమంలో మనకు పత్రి గారు 2013లో మేలో మన మారం శివప్రసాద్ గారి కొడుకుది తిరుపతిలో పెళ్ళయింది. పెళ్ళైతే అక్కడ తిరుపతిలో చేసిన తర్వాత ఇక్కడ రిసెప్షన్ పెట్టాడు, ఇక్కడ లక్డికపూర్లో ద్వారకా హోటల్లో. సో దాంట్లో సత్యనారాయణ గౌడ్ గారు కానీ కూడా మీరు వినింటారు, ఏది నాడీ వైద్యం అని. మన కర్తల్లో 2 years చేశాడు ఆయన నాడీ వైద్యం. జస్ట్ ఇట్లా పడుకోబెట్టి ఆయన నాడీ వైద్యం చేస్తే అద్భుతంగా పనిచేశాడు. ఆయనతో నేను 2 years ఉన్నాను. ఆ ఉన్న తరుణంలో ఆయనకి ఒక ఇన్విటేషన్ వచ్చింది, మారం శివప్రసాద్ గారి ఇన్విటేషన్.
సో ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నేను ఆయన చెప్పి సత్యనారాయణ గౌడ్ గారు నన్ను జనార్దన్ ఇలా ఇన్విటేషన్ వచ్చింది మాధవ్ శ్రీనివాస్ గారి కొడుకుది రిసెప్షన్ జరుగుతుంది, ఇలా లగటికేపూర్లో మనం వెళ్దాం, నేను పత్రి గారిని మీకు పరిచయం చేస్తానని చెప్పడం జరిగింది. సో సరే మంచిదని నేను అతనితోటి అక్కడ ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పత్రి సార్ అక్కడి నుంచి అందరినీ కలుసుకుంటూ రావడం జరిగింది. రావడం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినాక ఈ సత్యనారాయణ గౌడ్ గారు అన్నారు, సార్ ఇతను జనార్దన్ కొత్తగా వచ్చాడు మన ధ్యానంలోకి అని నన్ను పరిచయం చేశాడు. సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన నా ముఖంలో చూశాడు, నేను ఆయన ముఖంలో చూశాను. చూసిన తర్వాత ఒక 2 minutes 3 minutes తర్వాత సార్ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగింది ఏంటంటే సత్యనారాయణ గౌడ్ గారిని, సార్ మీరు పత్రి గారి ముఖంలో ఏం చూశారు అని అడిగారు. ఏం జనార్దన్ అలా అడుగుతున్నావు అన్నాడు. మీరు ఏం చూశారు చెప్పండి అని. ఏంటి జనార్దన్ కొత్తగా అడుగుతున్నాను. ఆ వర్చస్సు ఆ తేజస్సు ఎవరికి రాదు. మీరు గమనించారో లేదు చూడండి పత్రి గారు, ఆ తేజస్సు ఆ వర్చస్సు ఎవరికి ఉండదు. అది ఉప్పొంగిపోతుంది సార్, మీరు చూడండి ఆయన ఫేస్లో. అది నా ఫస్ట్ పత్రి గారిని చూసిన. ఈ మహానుభావుడు మామూలు వ్యక్తి అయితే కాదు. ఇదే మాట అన్నాను, ఈ 3 words ఆయన. ఈ మహానుభావుడు మామూలు వ్యక్తి కాదు అని నేను అనడం జరిగింది ఆయనతోటి. ఆయన స్టన్ అయిపోయాడు. అసలు నాకెందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు మేడం పత్రి గారు. సో ఆ తరుణంలో జరిగింది, నా ప్రయాణం జరుగుతున్న తరుణంలో నా దగ్గర పనిచేసే ఒక ఉమా మేడం అని ఉంది స్టోర్లో సంఖ్యలో, వాళ్ళ కూతురు మ్యారేజ్ అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వీళ్ళు జిఎం మా ప్లాంట్ అంటే సంఖ్యలో పనిచేసే 5-6 గ్రూప్స్ డివిజన్స్ ఉన్నాయి మేడం. టేప్ డివిజన్ అని, లెదర్ డివిజన్ అని, ఆల్ టైప్స్ ఆఫ్ జిప్స్ అని, పాలిస్ అని, ఇలా ఒక 7-8 గ్రూప్స్ ఉన్నాయి. సో మాకు పాత గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళంతా అక్కడికి పిండికి వచ్చారు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను మా జిఎం గారి పాదాలకు మొక్కాను. మహానుభావ, నేను నిన్నేదో విరోధిగా చూశాను, నా శత్రువుగా చూశాను కాదు, నువ్వు నాకు అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చావు, నువ్వు నా గురువు కాబట్టి మీకు నాకు ఏదున్నా నేను ఇక్కడికి క్లోజ్ చేసుకుంటున్నాను. మీ వల్ల నేను ఒక అద్భుతమైన స్థితికి పోవడం జరిగింది. అది మామూలు స్థితి కాదు, అది చెప్పలేనటువంటిదని అని కాలు మొక్కితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారంటే, అరే వీడికి జాబ్ లేనట్టుంది, జాబ్ గురించి వచ్చినట్టు కాలు మొక్కుతున్నాడు, బతిలాడి మళ్ళీ జాబ్లోకి వస్తాడేమో అని వాళ్ళు అనుకోవడం జరిగింది. ఎస్, అందరూ అనుకునేది, ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు అదే ఉంటుంది స్థితి. కాబట్టి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, ఏంటి నువ్వు ఆయన ఎంత చేసినా నువ్వు ఆయన కాలు మొక్కడం ఏంటి, నువ్వు నా గురువు అనడం ఏంటి, నువ్వు ఇది పద్ధతి కాదు కదా. ఎస్, పద్ధతి కాదు, అది నీకు, కానీ నా జీవితానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఇచ్చాడు. అది మీకు అర్థం కాదు. మీరు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడే మీకు అర్థం అవుతుంది. అది అలాంటి అద్భుతమైనటువంటి స్థితి. కాబట్టి ఆయన నా శత్రువు కాదని మేమిద్దరం ఆడ పెళ్ళైన తర్వాత ఇద్దరం కార్లో కూర్చొని అన్ని ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఇంకా ఆయన లోపట ఏముందో నా లోపట ఏముందో మొత్తం క్లియర్ కుండబద్దలు చేసుకున్నాం. సో దాని నుంచి క్లోజ్ అయిపోయింది. సో దాన్ని మోస్ట్ ఏమవుతుంది, మనకు లేని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. నీ వల్లనే నేను అద్భుతమైన స్థితిలో, అంటే ప్రకృతి చూడండి, నేను ఆ ప్లాంట్లో ఉన్న వాళ్ళలో అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ మా ఇద్దరు. చాలా మంది భయపడేవారు, కానీ ఎవరికి నేను ద్రోహం చేయలేను, ఎవరికి నేను ఏ విధంగా కూడా నేను ఆన్ చేయాలి, కానీ మ్యాక్సిమం సాయం చేశాను, నా వల్ల అయ్యేంతవరకు సాయం చేశాను. కానీ అది మరికి నాకు చిన్నప్పటి నుంచి రావడం అది నా అదృష్టంగా భావిస్తాను. ఎక్కడ ఏది జరిగినా కానీ నో కామెంట్స్ నో జడ్జ్మెంట్స్. అది నేను ఓంకారంలో చేసేటప్పుడు కూడా ఉమా మహేష్ గారు నన్ను పిలిచి పిరమిడ్లో కూర్చోబెట్టి, ఏమయ్యా జనార్దన్, అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు, నీ నుంచి కంప్లైంట్స్ వస్తలేవు ఏంటి అని అన్నారు. ఎస్ సార్, కరెక్ట్. వాళ్ళకు కంప్లైంట్స్ మీద ధ్యాస ఉంది, నాకు పని మీద ధ్యాస ఉంది.
అంతే కదా సార్, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ మీద ధ్యాస ఉంటుంది, పని చేసేవాడికి పని మీద ధ్యాస ఉంటుంది. కాబట్టి నాకు పని మీద ధ్యాస ఉంది సార్, కంప్లైంట్స్ మీద ధ్యాస లేదు. సన్ అయిపోయాడు మా మహేష్ గారు, ఇంకేం మాట్లాడలేకపోయాడు. సో ఏది అయినా ఒకటే మరి గుర్తుపెట్టుకోండి, పత్రిజీ గారు ఆషామాషి వ్యక్తి కాదండి. ఏది ఏదైతే మనం నిరాకారుడు, నిర్గుణుడు, మూల చైతన్యం అంటున్నామో ఆ మహానుభావుడే పత్రి. నేను తెలుసుకున్నాను కనుక అది నాకు మరి ఈ మహానుభావుడు పోతూ పోతూ ముగ్గురిని ఇచ్చాడు, త్రిమూర్తులను ఇచ్చాడు నాకు. మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. మీరు విని ఉంటారు, గుండాల విజయలక్ష్మి గారు, విజయవాడ వాస్తవ్యులు, కోనేరు వరలక్ష్మి గారు వాళ్ళ చెల్లెలు, తర్వాత కట్ట కళాధర్ రెడ్డి గారు. వీళ్ళు ఎలాంటి మహానుభావులు. నాకు ఓంకారంలో పత్రిజీ మహారాజు గురించి చెప్పినటువంటి జ్ఞానం మీరు కొన్ని వేల కోట్లు పెట్టినా నాకు దొరకదు. ఆ ఓంకారంలో నా ఒక్కడికి దొరికిందా ఆ అదృష్టం. ఎన్ని విషయాలు పత్రిక. మేము 10:30 నుంచి 10:30, 11 కూర్చున్నాం అంటే రాత్రి 1 గంట 2 ఇదే డిస్కషన్స్. ముగ్గురం వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇదే డిస్కషన్. ఒక రోజు రూమ్ అంతా ఎలా అయిందంటే ఆరతోటి కంప్లీట్ నిండిపోయింది మేడం. మనం పొగ వేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. మేము ముగ్గురం వస్తాను అయిపోయింది. సో వరలక్ష్మి మేడం అంటుంటది, నేను 2-3 సార్లు 4 సార్లు విన్నాను, జనార్దన్ నీ పక్కన పత్రిమహారాజు కూర్చున్నట్టయ్యా. ఎందుకంటే ఆమెకు ఆ స్థితి ఉంది, ఆ శక్తి ఉంది, చూసంటే శక్తి ఆమెకు తెలుసు, ఆ స్థితి ఉంది. మామూలు వ్యక్తి కాదండి వరలక్ష్మి గారు, మామూలు వ్యక్తి కాదు. తర్వాత వారి విజయలక్ష్మి గారు కూడా ఎంత అద్భుతమైన వ్యక్తి. వీళ్ళ మాస్టర్స్ అద్భుతమైన మాస్టర్. ఎన్ని విషయాలు చెప్పారంటే కోకొల్లలు. అది నేను నెక్స్ట్ సెషన్లో పత్రిజీతో నా ప్రయాణంలో నేను అన్ని మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు అది పక్కా పెట్టేస్తున్నాను. సో కట్ట కళాధర్ రెడ్డి గారు మీరు వినే ఉంటారు. అది మరి నేను ఓంకారంలో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. నేను డైనింగ్లో టేబుల్ క్లీన్ చేస్తున్నాను. ఈయన వచ్చిందని తెలిస్తే నేను గబగబా ఊరికి గేట్ దగ్గర పోయి ఆ చెక్ పోస్ట్ ఉంటే చెక్ పోస్ట్ ఓపెన్ చేసి కార్ బయట పెట్టి మళ్ళీ చెక్ పోస్ట్ బంద్ చేసిన తర్వాత కార్ దగ్గర పోతుంటే ఆయన దగ్గర పట్టుకొని చేస్తున్నాను. ఆయన ఎవరో తెలియదు నాకు, ముఖ పరిచయం కానీ మామూలు పరిచయం కానీ ఏమీ తెలియదు. దగ్గర పట్టుకొని నేను ఏడ్చేశాను. అసలు ఏంటి, ఈయన ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు, మరి ఈయనకు నాకు ఎలా పరిచయం జరిగింది, ఏం జరిగింది అని నేను అడిగాను. సార్ ఇదేం సార్, మీరు కొత్తవారు, నేను కొత్తవారు, మీకు మన మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, మరి మిమ్మల్ని పట్టుకొని నేనేటువంటి సార్ అని అడిగాను. నీకు నాకు ఆ సంబంధం ఉంది కాబట్టి నేను ఓకే వచ్చింది. మీట్లో వచ్చిందా మేడం? వినిపిస్తుందండి. సో అలాంటి పరిస్థితిలో మరి మనం ఎన్నో విషయాలు అది వర్ణనాతీతమైన గురించి ఏం చెప్పినా, ఎందుకంటే ఆ మహానుభావుడు భూమిని ఎన్నుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని ఎంతో మందిని దివ్యాత్మలుగా మార్చాడు పత్రిజీ మహారాజ్. మరి కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. అలాంటి వాళ్ళు కూడా ఒక పిరమిడ్ మాస్టర్ తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి ఇవాళ వాళ్ళు ఒక అద్భుతమైన స్థితిలో ఒక థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఒక ఎంతో విశ్వ కళ్యాణం గురించి ఎంతో జ్ఞానాన్ని మరి పంచుతున్నటువంటి మహానుభావులు ఎందరో మంది ఉన్నారు. అది ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న వాళ్ళల్లో నాన్ వెజ్ గురించి మటన్ చికెన్ తినొద్దని బల్లగుద్ది చెప్పిన ఏకైక వ్యక్తి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. ఎవరు చెప్పలేకపోయారు, ఎందుకంటే సమాజానికి భయపడ్డారు. వాళ్ళది ఏంటండి, అతను వస్తున్నాడా, కాలు మొక్కుతున్నాడా, పూల దండ వేస్తున్నాడా, డబ్బులు ఇస్తున్నాడా ఆలోచించారు. కానీ వీళ్ళ జీవితాలు ఏమవుతుందని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలోచించలేదు. ఎప్పుడైతే పత్రిజీ మహారాజ్ చెప్పాడో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. అంతకుముందుకు ఎవరు చెప్పలేదు. ఒక జీవిని చంపి తినడం మహాపాపం అని ఎవరు చెప్పలేదు. పాపాలలో పెద్ద పాపం ఏదని చెప్పాడు, ఒక మూగ జీవిని చంపి తినడం పెద్ద పాపం అన్నాడు పత్రిజీ మహారాజ్. అలాంటిది ఎవరు చెప్పలేకపోయారు, ధైర్యం చాలలేకపోయారు.
కానీ మన జీవితాలు ఇలా ఉండకూడదురా, మనం దేవుని సాక్షాత్తు శవాలను తింటున్నాము, రాక్షసులు కూడా తింటున్నాం అని చెప్పిన మహానుభావుడు పత్రి. ఇంత క్లియర్ ఎవరు చెప్పారు? సో దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మనం మన నోటికి, మన నాలుకకు రుచులు చూశాను తప్ప దానివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయని తెలియదు. నా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడేయండి, అసలు బీపీ అంటే ఏం తెలియదు, షుగర్ అంటే ఏదో తెలియదు, ఇవన్నీ తెలియని తరుణంలో ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి క్యాన్సర్లు, విపరీతమైన క్యాన్సర్లు, విపరీతమైన రోగాలతోటి ఏ ఒక్క వ్యక్తి అని అయ్యాల ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? లేదు. చిన్నప్పుడు మేము ఏం చేసేది వాళ్ళం, సంక్రాంతికి దసరా తిన్నాం మటన్ చికెన్. కానీ ఈ రోజు ఏమైండు, ఒకరోజు చేపలు, ఓ రోజు రొయ్యలు, ఓ రోజు పీతలు, ఓ రోజు మటన్, ఓ రోజు చికెన్. ఈ వ్యవస్థకు తయారైపోయింది జనాలు. దానికి తోడు తాగుడు. ఓకే, తాగిన దాని తర్వాత విషయం, కానీ ఇది వద్దన్నాడే. ఇది చెప్పితే ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఉన్నన్ని రోజులు మన జీవితంలో ఇంకేముంది, ఇది ఆనందించాలి. ఉన్న రోజులు తిన్నాం సస్తాం, కానీ దీని తెర వెనుక ఉన్నటువంటి భాగవతం ఏందో వాళ్ళకి అర్థం కాలేదు కదా. ఆ స్థితి రావాలంటే మామూలుగా కదా, ఎందుకంటే ఆత్మల్లో ఎన్నో రకాలు ఉంటాయి. శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. ఈ దశలను బట్టి మనం ఆత్మ పరిణామ క్రమంలో మనం డెవలప్మెంట్ అవుతాం. ఎందుకంటే వృద్ధాప్య దశ ఏంది, అటాచ్మెంట్ అవుతుంది ఇమీడియట్లీ మనం చెప్పగానే. కానీ అదే శైశవ దశ వినదు. శైశవ దశ విన్నదంటే దాంట్లో తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప అది మనకు జరగనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే, పత్రి మహారాజు తోటి ఎవరైతే ప్రయాణం చేసి అతనితోటి వాళ్ళు పిరమిడ్, బెంగళూరు పిరమిడ్ కట్టేటప్పుడు పుస్తెల తాళ్ళు ఇచ్చారండి త్రిమూర్తులు. వాళ్ళు పుస్తెల తాళ్ళు ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. అది ఇప్పుడు మనకు తెలియదు, అది పైకి పోయినాక మనకు తెలుస్తుంది మన స్థితి ఏంటంటే. మరి పత్రి మహారాజు అన్నాడు కదా, మనం ఇక్కడ పోయి హిమాలయాలో కూర్చోవడం కాదురా, మనం ఇక్కడ కూర్చొని ఇది దానికంటే గొప్పది. హిమాలయాలు కూర్చొని నీ ఒకరి వరకే జరుగుతుంది, కానీ ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని మార్చబోతున్నావు. మరి అలా ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ కట్టగట్టుకొని అందరూ దాటిగా పత్రి గారు చెప్పినటువంటి మార్గంలో శాకాహార ర్యాలీలు, క్లాసులు, తెలియనటువంటి ఎంతో మందిని మార్చారు కదండి, మారుతున్నారు కదా. ఎందుకంటే ఆ మహానుభావుని నోటికెళ్ళి వచ్చింది ప్రతి వాక్ అద్భుతమైన వాక్. సాక్షాత్ పరమాత్ముడే కదండి. ఆయన ఏది జరిగితే నోటికి వెళ్తే అది జరుగుతుంది, దానికి లేదు. పత్రి మహారాజ్ అనేవాడు, అరే ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు నా ఇంటి పక్కన ఉన్నవాడు రాడు అనేవాడు. ఎస్, ఆ స్థితి లేదు ఇంటి పక్కన ఉన్నవాడికి. అమెరికాలో ఉన్నవాడికి ఆ స్థితి ఉంది కాబట్టి ఆయన వచ్చి కలవగలిగాడు. సో ఎందరో ఉన్నారు, ఎవరు రావన్న వాడే నా దగ్గరకు వస్తాడు. అంటే ఆ స్థితిని మనకు ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఇక్కడికి మన భూమి మీదకి వచ్చాడు. ఇది ఆషామాషి కాదండి, ఇది ఒక అద్భుతమైన స్థితి మనది. ఎందుకంటే ఒక బుక్లో కూడా చదివాను, వాళ్ళందరూ శివుడు వీళ్ళంతా అన్నారు కూడా, మీరు ఒక అద్భుతమైన మాస్టర్ని పట్టుకున్నారు, ఒక అద్భుతమైన మాస్టర్ను. ఆయన పత్రి గారు, మాకు అలా అవకాశాలు లేవు అప్పుడు, మాకు మీకు అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. మరి చూడండి, మీకు తులసిదళంలో కూడా పత్రి గారు రాశారు, ఏమని రాశారు, సెకండ్ పార్ట్లో లాస్ట్లో, నేను 2500 సంవత్సరాల తర్వాత గౌతమ మైత్రేయ బుద్ధునిగా నేను ఇక్కడికి వస్తున్నాను చెప్పాడు. మైత్రేయ బుద్ధునిగా నేను భూమి మీద అవతరిస్తాను 2500 సంవత్సరాలు. అదే నాకు చదవగానే లైట్ వెలిగిందండి, మహానుభావ ఎవరో కాదు మీరే కదా. అంటే ఆ లింక్స్ అవి, ఆ అవగాహన అన్నది ఎలా మనకు వస్తుందన్నది నిజంగా నూటికి నూరు పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో ఆయనతోటి కలిసి నడిచారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఇదే మా లోకం అన్నటువంటి చేస్తున్నారు. అది అద్భుతమైనటువంటి స్థితి, అది చెప్పనలేదు. ఇప్పుడు అర్థం కాదు మనకు, మీది పోతే కానీ మనకు అర్థం కాదు. మద్రాసు చెన్నైలో ఉన్నటువంటి సునీత మేడం గారి గురించి తెలుసు, జగదీశ్వర్ వాళ్ళ భర్త. సునీత మేడం గురించి ఎన్ని 45 నిమిషాలు చెప్పాడు పత్రి గారు. ఏమంటారు కదా, సునీత మేడాన్ని పూలు చల్లుకుంటూ దేవతలు తీసుకెళ్తారట. పత్రి గారి నోట్ అని విన్నాను. వెంబడి నేను ఫోన్ చేశాను, మేడం మీ స్థితి ఏంటి మేడం
పత్రి మహారాజు ఇలా మాట్లాడారు, అసలు అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటిది అని ఆ మేడం నేను చెప్పడం జరిగింది. అంటే ఎంతో మంది, కొన్ని కోట్ల మంది అలా అద్భుతమైన స్థితిలోకి వస్తున్నారు, దానికి ఇంకా తిరుగులేదు. కాబట్టి ఈ స్థితిని మనకు దొరకడము, ఇది మనం పూర్వజన్మలు చేసుకున్నటువంటి పుణ్యంగానే నేను భావిస్తాను. అది ఆషామాషి కాదండి. ఎంతో పూర్వజన్మలు ఎంతో చేసుకుంటే కానీ ఈ మహానుభావుడు కలవడం అనేది కూడా చాలా మందికి అదృష్టవంతులు, ఆషామాషి కాదు. ఎంత చెప్పినా తక్కువే, ఆ మహానుభావుడు ఎంత చెప్పినా తక్కువే. కానీ మీరు చూడండి, ఏనాడు కానీ తను నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉండాలని ఏనాడు అడగలేదు. ఒక మామూలు సామాన్య మానవుడిగా భూమి మీద కూర్చున్నాడు, అందరూ కూర్చుంది. కానీ మన గురువులు ఎంతో మందిని చూసాము, వాళ్ళకు ఒకటి సపరేట్ ఒక కుర్చీ, వాళ్ళకు డెకరేషన్, ఇవన్నీ చేసేవాళ్ళం ఎక్కడ చూసినా చూడండి. కానీ మన ఈ పిరమిడ్ మాస్టర్స్ తో మమేకమైన వ్యక్తి ఒకే వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రి. చూడండి, ఎంతో మంది గురువు చూశారు, ఎంతో మంది చూశారు, కానీ అది దొరకలేదు. నేను 2015లో బుద్ధ పౌర్ణమికి అక్కడికి ఎక్కడికి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత పత్రి మహారాజు పొద్దున్నే అందరినీ పిరమిడ్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చి కలిసి శేఖాన్ని వెళ్ళిపోయాడు మహానుభావుడు. నేను అటువంటి తరుణంలో మేము ఇక్కడికి రవిశంకర్ ఆశ్రమానికి వెళ్ళాము. సో మెడిటేషన్ చేయించారు, వాళ్ళు చేతులు విడిగా పెట్టుకొని మెడిటేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా గబగబ వృత్తున్నారు గొర్రెమందల్లా. అసలు ఏం జరుగుతుందని నేను లేచి చూసేసరికి రవిశంకర్ని కలవడానికి వెళ్ళారు. కానీ రవిశంకర్ ఎవరు కలిశారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, కోటీశ్వరు వాళ్ళకు కలిశాడు, సామాన్య మనం కలవలేదు. నాకు ఎంబటే లైట్ వెలిగింది. చూసావా, పత్రి మహారాజు పిరమిడ్ మాస్టర్లు అందరినీ తను పోయి ఒక్కొక్కరి చేతిలో సేకరణ ఇచ్చి పలకరించి వచ్చాడే, దట్ ఈస్ పత్రిజీ. రాకండి, అద్భుతమైనటువంటి దీన్ని ఎన్నో కంపేర్ చేసుకుంటే మనకు కొంతమంది అన్నారు, ఏంటి సార్ ఆయనే ఏమి 2 మాటలు అన్నాడు నాతోటి, ఈయనతోటి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు అయినాయి అంటే మీరు పత్రికని ఏం అర్థం చేసుకున్నారు? నేను ఒకటే అన్నాను, ఆయన నోట్లకి వెళ్ళి ఏది వెళ్తుందో అది జరుగుతుంది. మరి మహేశ్వర పిరమిడ్ ఎట్టేటప్పుడు అందరు ఎలా చేశారు, ఈయన జేబులో 5 పైసలు లేవు, 180 పెద్ద పిరమిడ్ కోట్లలో ఉన్నటువంటి డబ్బు పెట్టి కడతారట అని ఎలా చెప్పారు? నవ్వారు సార్. మరి చివరికి ఏమైంది? ఎస్, దట్ ఈస్ పత్రిజీ. ఆషామాషి వ్యక్తి కాదండి, ఒక మూల చైతన్యం. ఆయన తెలియనిది ఏముంది? ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఆయనే కదండి సర్వం. ఇది తెలియదు, చాలా మందికి తెలియదు మాస్టర్లకు. ఒక మామూలు వ్యక్తి అందరిలాగా గురువు అనుకున్నారు, కానీ ఆయన మామూలు గురువు కాదు. దీన్ని తెలుసుకున్న వాళ్ళంతా ధన్యులు. చాలా మందికి తెలియదు. ఎంతమంది గురువులు వచ్చారు, అందులో ఈయన గుంపులో గోవిందం అనుకున్నారు. కాదు కాదు కాదు, ఇలాంటి వ్యక్తి భూమి మీదకి రాబోడు. ఇది సదానంద యోగి గారు వరలక్ష్మి గారు ఇచ్చినటువంటి మెసేజ్, అద్భుతమైన మెసేజ్. ఎందుకంటే నాకు సార్ గురించి మాట్లాడుతుంటే కళ్ళలో నా దుఃఖం ఆగుతలేదు. అలాంటి అద్భుతమైన మెసేజ్ వరలక్ష్మి మేడం తోటి నేనేంటమ్మా ఆయనకి గురువు, నేను ఆ మహానుభావుడు ఎక్కడ, నేను ఎక్కడ అని సదానంద యోగి గారు అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు వరలక్ష్మి అనిపించినటువంటి అద్భుతమైన విషయం. సో మేడం, టైం ఇంకెంత ఉంది మేడం? 5 minutes మేడం. 5 minutes అండి. 5 minutes. 5 minutes లో రీసెంట్ జరిగినటువంటిది, మొన్న శక్తి స్థల దగ్గరికి వెళ్ళాము. వరలక్ష్మి మేడం, నేను, విజయలక్ష్మి మేడం, ఇంకా కొంతమందిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అది దేవ రహస్యాలని పత్రిక గారు చేసిన మెసేజ్ బుక్ రిలీజ్ అయింది. దానికి నేను అక్కడికి వెళ్ళాను. టోటల్ 15 మంది మెంబర్స్ ఉంటారు.
సో అక్కడ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పత్రిక మేడం కోనేటి వరలక్ష్మి గారు అడిగింది ఏంటంటే, మరి ఈ బుక్ ను ఎవరైనా పెద్దవాళ్ళతో రిలీజ్ చేస్తావంటే అంత సీన్ లేదులే ఎవరికి, నేనే నీ బాడీలో వాకిన్ అవుతాను, నీ చేతనే నువ్వు ఇవ్వని చెప్పాడు వరలక్ష్మి మేడం. సో అక్కడ ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆమె చెప్పిన మెసేజ్ ఏంటంటే, తామరపు ఇట్లా వికసించుకున్నప్పుడు ఓపెన్ అయినప్పుడు దాంట్లో సార్ మ్యూట్ అయ్యారు సార్. లో వెలుగుతూ ఒక వెలుగుతోటి ఆయన బయటికి రావడం జరిగిందట. అది తను చూసి చెప్పింది. చూసి చెప్పి మెసేజ్ ఏంటంటే, తూర్పు నుంచి ఎనర్జీ శక్తి, దిక్కు నుంచి శక్తి వస్తుంది, ఉత్తరం నుంచి వచ్చేదంతా ధనం, విపరీతమైన ధనం ఇక్కడికి వస్తుందని ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ లో ఒక పెద్ద పాముగా వచ్చేసి సిక్స్త్ తల మీద అట్లా చూసి లెఫ్ట్ నుంచి కుడికి చూసుకొని అందరిని చూసుకొని పోయి మనకు పిరమిడ్, మహేశ్వర పిరమిడ్ ముందు మన శివుని విగ్రహాన్ని పెట్టాం కదా, ఆ విగ్రహం మెడలో అది చుట్టుకొని ఉందట అక్కడ. ఇది వరలక్ష్మి గారు ఇచ్చినటువంటి మెసేజ్. సో అతను పత్రి గారు పడుకున్నట్టే ఉన్నట, నిద్రపోతుంటే ఎట్లా ఉంటామో ఆ స్థితిలో ఉన్నారట. ఆ మెదడు, ఆ ప్రతి అవయవం పనిచేస్తున్నటువంటి తను చూసింది వరలక్ష్మి. ఇది ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదండి. కాబట్టి ఆ దృశ్యాన్ని ఆమె చూసింది, భక్తి చేసింది. ఆ రోజు నేను కూడా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఇలాంటివి మనం దొరకడం కూడా చాలా కష్టం, ఆ అదృష్టంగా భావించి అక్కడి నుంచి రావడం జరిగింది. నేను బుక్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఎవరైనా తీసుకున్న వాళ్ళని అంటే దేవ రహస్యాలని బుక్ మీరు కంపల్సరీ చదవండి. ఇది మామూలు వ్యక్తులు చెప్పినటువంటి మెసేజ్ కాదండి, ఒక పత్రి గారు ఒక దేవతలు ఇచ్చినటువంటి అద్భుతమైన మెసేజ్, అద్భుతమైన బుక్. ఇది ప్రపంచంలో రేపు టాప్ 1 లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలాంటి రహస్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ మా అంతా మేడం చెప్పినా నాకు ఫోన్ చేస్తాను, నేను వాళ్ళ పేరు చెప్తాను, వాళ్ళకి అక్కడికి డబ్బులు పంపిస్తే ఒక్కొక్క బుక్ 500 రూపాయలు. దాన్ని మీరు పంపించి ఆ బుక్ను మీరే చదవడం కాక మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పించి చదివియండి. అద్భుతమైనది. ఇంకా చెప్తున్నా కదా, ఈరోజు ప్రపంచంలోనే టాప్ 1 రావడానికి మనకు పరమహంస యోగానంద గారి ఎలా ఉందో అంతకంటే ఇంకా అద్భుతంగా అది. మళ్ళీ మ్యూట్ అయ్యారండి సార్. మ్యూట్. కాబట్టి ఇది ఈరోజు నాతోటి. నెక్స్ట్ సెషన్ లో అంతగారు నాకు అవకాశం ఇస్తే పత్రిజీ గారితో ప్రయాణం, ఆ అద్భుతాలు చాలా చాలా అద్భుతాలు. సో అది నేను చెప్తాను మేడం, ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నాకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినటువంటి అంతా మేడంకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు చక్కగా పంచుకున్నారు. సార్ చెప్పిన దేవరహస్యాలు బుక్ ఇదండి, కోనేరు వరలక్ష్మి గారిది. Yes. మాస్టర్స్, మనం ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే పంచుకున్నామో అది పెంచబడుతుంది. సార్ యొక్క అనుభవాలను మనకి అద్భుతంగా వివరించారు. మనకి సమయభావం ఉండడం వల్ల ఇంకా మనం తప్పదు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు సార్ ఎలా అయితే తమ సేవని కొనసాగించారో, మనకి చేతైనంత వరకు ధన్ ఎలా చేయగలిగితే అలా చేద్దాం. ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, శాకాహార ర్యాలీలు విస్తృతంగా చేద్దాం, పిరమిడ్ నిర్మాణాలలో మన వంతు భాగస్వాములు అవుదాం. పత్రి గారి నోటి నుంచి ఏది వచ్చినా అది జరిగి తీరుతుంది. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇప్పటి వరకు జరిగే ఉంది. మన గురువు మీద, నేను గురువు కాను అని చెప్తారు కానీ పత్రి గారు మనందరికీ జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన సంకల్పంలో భాగంగా పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఇంకా పత్రి గారి గురించి చెప్పుకుంటూ ఉంటే ఎంత చెప్పినా తక్కువే. 40 సంవత్సరాల కృషి, పట్టుదల, దీక్ష, వారి కుటుంబం ఇప్పటికీ వారు చేస్తున్న సేవలు నాకెందుకులే అనుకోకుండా పత్రి మేడం కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఆ సార్ చేసిన దానిని కొనసాగిస్తూ చేయటం ఇప్పటికీ అద్భుతం. మొన్న కైలాసపురి ఆరాధనోత్సవాలకి నేను కూడా వెళ్ళానండి. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి. గ్రూప్ నిర్వాహకులందరికీ నమస్కారాలు.
మనకు పత్రి సారు ఎంతో బోధించారు. అయితే నేను గురువును కాదు అని చెప్తుంటాడు సారు. అయితే ఒక మహాగ్రంథంలో నేను చదవడం జరిగింది. గురువు అనేటువంటి వాడు గురువు అనే భావన లేకుండా ఎవరైతే బోధిస్తూ ఉంటాడే వాడే అసలైన గురువు అని చెప్పి ఆ గ్రంథంలో ఉంది. అప్పుడు అర్థమైంది నాకు సారు ఎందుకు చేశాడు అంటే, నేను గురువు అనేటువంటి ఏ భావం లేకుండా ఉన్నప్పుడే మనం స్వచ్ఛంగా ప్యూరిటీగా ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ విశ్వ ప్రవాహంలో మనమంతా ఆ జ్ఞానాన్ని పంచుతాం అనేటువంటి విషయం సత్యాన్ని సార్ గ్రహించిండు కాబట్టి మనకు కూడా అదే బోధించిండు. నీ శ్వాసే నీ గురువు అనేటువంటిది. ఎందుకంటే బాహ్యంగా ఎప్పుడైతే మనము బాహ్య గురువును కట్ అయ్యి లోపల అంతర్గురువు కనెక్ట్ అయితే అసలైనటువంటి సత్యము జ్ఞానం అన్ని పొందుతామని సార్ స్పష్టంగా చెప్పినని అర్థమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ అనుభవం పంచుకున్న చక్కగా గురువు గురించి. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్ ఇప్పటి వరకు ఏదైతే మనం ఈ వీడియోని చూసామో విన్నామో ఈ అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచాలి కదండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జూమ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ లో ఉన్నవారు తప్పనిసరిగా లైక్ చేయండి. మనం ఎక్కువ లైక్ చేయటం వల్ల ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చూడబోయే వారు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుంచి మనం చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ ఆ కార్యక్రమాన్ని మళ్ళా జరుపుకోబోతున్నాము. ఈ 2-3 రోజులు కొంచెం బ్రేక్ రావటం వల్ల ఆగిపోయింది. ఆగస్టు 5వ తారీఖు నుంచి స్వాధ్యాయ యోగం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మనం పుస్తకాల గురించి విశేషంగా చర్చించుకుంటాము. రోజు కొన్ని కొత్త కార్యక్రమాలతో మళ్ళా మనం ఎప్పటిలాగా కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగా అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతటితో సెలవు తీసుకుందాం. మళ్ళా రేపు ఉదయం కలుద్దాం. నమస్తే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, మీ అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.